సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హలో రామ్ సార్. హాయ్ నారాజు. రిలేషన్షిప్లో ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఉండటం ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు కరెక్ట్ కాదు? నిజంగా ఎక్స్పెక్టేషన్స్ ఉండాలా, ఉండకూడదా? నారాజు, ఎక్స్పెక్టేషన్స్ లేకుండా రిలేషన్షిప్ ఉండదు. ఈ మాట అన్నప్పుడు వెంటనే స్టేట్మెంట్ ఏమొస్తుందంటే, మరి ఎక్స్పెక్టేషన్స్ ఉంటేనే కదా డిసప్పాయింట్మెంట్స్ ఉంటాయి. మరి డిసప్పాయింట్మెంట్స్ ఉండకూడదంటే ఎక్స్పెక్టేషన్స్ ఉండకూడదా కదా? ఓకే, సో డిసప్పాయింట్మెంట్స్ ఉంటాయి కదా, అందుకే ఎక్స్పెక్టేషన్స్ ఉండకూడదు. మరి ఎక్స్పెక్టేషన్స్ ఉండకపోతే అది రిలేషన్షిప్ ఉండదు కదా అని చివరికి అక్కడికి వచ్చేస్తుంది. సో డిసప్పాయింట్మెంట్స్, ఎక్స్పెక్టేషన్స్, రిలేషన్షిప్ అన్నది ఒక ట్రయాంగిల్. ఎక్స్పెక్టేషన్స్ లేకుండా రిలేషన్షిప్ లేదు, డిసప్పాయింట్మెంట్ కూడా ఉంది. మిరపకాయ బజ్జీ తినాలనే కోరిక ఉంటే అందులో మిరపకాయ ఖచ్చితంగా ఉంటుంది. మిరపకాయ ఉంటే నాలిక మండుతుంది. నాలిక మండాలనే మండుతుంది అని తెలిసే ఆ బజ్జీని మిరపకాయతో చేస్తారు. ఇంకా కొంచెం మండితేనే మండకపోతే మండలేదే అని అడుగుతారు. సో మన లైఫ్లో కూడా రిలేషన్షిప్ కావాలని కోరుకున్నప్పుడు ఖచ్చితంగా ఎక్స్పెక్టేషన్స్, డిసప్పాయింట్మెంట్స్ రెండు కాయిన్కి రెండు వైపుల లాంటివి. ఓకే, అయితే ఎక్స్పెక్టేషన్స్ మనం ఎలా అర్థం చేసుకోవాలి? అసలు ఇది అవునా, ఉండొచ్చా, ఉండకూడదా అర్థం చేసుకోవాలంటే అసలు ఎక్స్పెక్టేషన్స్లో 3 రకాలు ఉంటాయి. నెంబర్ 1, బేసిక్ ఎక్స్పెక్టేషన్స్. బేసిక్ ఎక్స్పెక్టేషన్ అంటే నువ్వు నాకు మర్యాద ఇవ్వాలి, నేను నీకు మర్యాద ఇవ్వాలి, నేను చెప్పిన మాట వినాలి, నన్ను అర్థం చేసుకోవాలి. ఇట్లాంటివన్నీ బేసిక్ ఎక్స్పెక్టేషన్స్. నేను నా అలవాట్లు ఏంటో నువ్వు తెలుసుకోవాలి. సో ఇవన్నీ బేసిక్ ఎక్స్పెక్టేషన్స్. ఎక్కడైనా బేసిక్ ఎక్స్పెక్టేషన్స్ అంటే బాస్ కింద పనిచేసేవంటే బేసిక్ ఎక్స్పెక్టేషన్స్. బాస్ ఏమో యూ హ్యావ్ టు రెస్పెక్ట్ మీ, నా కోసం నువ్వు పని చేయాలి, నేను చెప్పిన పని సమయానికి చేయాలి, బేసిక్ ఎక్స్పెక్టేషన్. అట్లాగే బాస్ దగ్గర నుంచి కూడా ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. నన్ను ఎంకరేజ్ చేయాలి, నన్ను ప్రమోట్ చేయాలి, నన్ను డెవలప్ చేయాలి, ఇవి బేసిక్ ఎక్స్పెక్టేషన్స్. రెండవది రోల్ ఎక్స్పెక్టేషన్. వైఫ్ అయితే వైఫ్ ఏం చేయాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. హస్బెండ్ అయితే హస్బెండ్ రోల్ కాబట్టి హస్బెండ్ రోల్లో ఏం చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. రోల్, పాత్రకు సంబంధించిన ఎక్స్పెక్టేషన్స్. నీ పాత్రను అవును నువ్వు ఎందుకు ఎక్స్పెక్ట్ చేయకుండా ఉంటావు? నువ్వు యువర్ హస్బెండ్, యూ హావ్ టు ఎర్న్ మనీ అని అనొచ్చు. ఏ రిలేషన్షిప్లో అయినా ఆ రోల్లో ఏ ఎక్స్పెక్టేషన్స్ సాధారణంగా ఉంటాయో ఆ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. నువ్వు చేయాల్సిన పని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హస్బెండ్ జాబ్ చేసి సంపాదించి, ఇది సహజమైందంటే ఇదేం స్టాండర్డ్ కాదు నారాజు. దీనికి మనం ఎవరైనా ఏం హస్బెండే జాబ్ చేయాలా అని మీరు ఎవరైనా కామెంట్ టైప్ చేస్తే మనం చెప్పలేం. కానీ ఒక సాధారణంగా జాబ్ చేసే హస్బెండ్ సంపాదించుకొచ్చి ఇంట్లో కుటుంబ సభ్యుల్ని పోషించే బాధ్యత ఉంటుంది. అది బేసిక్ ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ద రోల్. అవును, అది ఎవరైనా ఇప్పుడు హస్బెండ్ ఎవరైనా సరే, మనం కూడా జనరల్గా ఎవరైనా కామెంట్ చేస్తారు, భార్య కష్టపడి సంపాదిస్తుంటే భార్య సొమ్ము తిని ఇంట్లో మళ్ళీ ఇంటి పనులు తను చేయకుండా బయట తిరుగుతుంటే ఈ రోల్ ఎక్స్పెక్టేషన్స్ని విమర్శిస్తాం. నీ రోల్లో నువ్వు ఈ పని చేయట్లేదు, వీఆర్ ఎక్స్పెక్టింగ్ దట్స్ వై యు ఆర్ డిసప్పాయింటింగ్ అస్. ఇక మూడో ఎక్స్పెక్టేషన్స్ పర్సనల్ ఎక్స్పెక్టేషన్. ఏ నారాజు, నేను పొద్దున్నే వస్తూనే నిన్ను అడిగితే నన్ను అర్థం చేసుకోలేవా ఆ మాట చెప్తూనే? నేను చెప్పకుండానే నీకు అర్థం కదా? నువ్వు ప్రతిసారి నేను ఎన్నోసార్లు చూసావు కదా, నేను పలానా అడగడం, నాకు ఏది కావాలో నీకు తెలియడం, ఇవన్నీ. కానీ ఈసారి నువ్వు ఎందుకు నన్ను పట్టించుకోలేదే? తల పట్టేస్తుంది సార్ ఈ మాట వింటుంటే. పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి కదా, అవన్నీ కంటి ముందుకు వచ్చేస్తున్నాయి. టక్కని తలపట్టేసింది నాకు. నిజంగా ఈ టైప్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ మనం చూసినప్పుడు నాకు అనిపిస్తుంది ఈ పర్సనల్ ఎక్స్పెక్టేషను ఎక్కువ డిసప్పాయింట్మెంట్కి దారితీస్తుంది. హైలీ. మనం ఏదో పొద్దునుంచి సాయంత్రం వరకు ఒక వర్క్లో ఉంటాం సార్. మామూలుగా జనరల్గా అడగందే అమ్మైనా అన్నం పెట్టదంటారు, మామూలుగా చెప్తున్నాను. వాళ్ళు వచ్చిన తర్వాత మనం ఒక రోల్లో ఉంటాము. ఇప్పుడు మనం పలకరించకపోతే, మాట్లాడకపోతే, లేదంటే రెస్పాండ్ అవ్వకపోతే తప్పు చెప్పి నాకు ఈ పని ఉంది, ఓకే దయచేసి తప్పుగా తీసుకోవద్దు అని చెప్పి మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా బయటికి వెళ్ళి వాళ్ళు చెప్పేటువంటివి కానీ ఇంకోటి కానీ ఎలా ఉంటాయనంటే, అలా ఉన్నాడు, వెళ్తే పట్టించుకోలేదు, వెళ్తే మాట్లాడలేదు, ఆ మాత్రం పొద్దున్నుంచి నన్ను ఆ మాత్రం అర్థం చేసుకోలేడు, ఆ మాత్రం హెచ్చేసుకోలేదు. ఇప్పుడు వైఫ్ నేను గంట నుంచి చూస్తున్నాను,
కొత్త శారీ కట్టుకున్నాను, కనీసం గమనించను కూడా గమనించలేదా? ఆ. కనీసం శారీ బాగుందని బాగుందని చెప్తావేమో అని గంట నుంచి నేను చూస్తున్నాను, కావాలని చెప్పలేదు ఇది కొత్త శారీ అని, కనీసం ప్రైజ్ చేసేది లేదా? డిసప్పాయింట్మెంట్, పర్సనల్ ఎక్స్పెక్టేషన్. అదేం రోల్లో లేదు, అది రోల్లో లేదు. అట్లాగే హస్బెండ్ కూడా, హస్బెండ్ దగ్గర నుంచి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఇప్పుడు తింటున్నామే ఇంతసేపు, కనీసం బాగుందని ఒక్క మాట చెప్పావా? ఎవరు చేశారు, నేను కొత్తగా చేశాను అడుగుతావేమో అని ఎంతసేపు చూస్తున్నాను, అసలు ఎంతసేపు తినట్లేదు. అరే నేను ఆకలి అని చెప్పాను, వడ్డించాలి అని భార్య మీద ఎక్స్పెక్టేషన్స్. కూర్చొని ఉన్నాను నేను సైలెంట్గా, ఏదో అడగట్లేదు కదా అని నువ్వు సైలెంట్గా ఉన్నావు, కానీ అడగకపోయినా నువ్వు పెట్టాలని లేదా? టైం ఎంత అయింది? సో దీస్ ఆర్ ఆల్ ఇవన్నీ పర్సనల్ ఎక్స్పెక్టేషన్స్లో ఒక డేంజర్ ఉంది నారాజు. కొంచెం డీప్గా వెళ్తే మనం, ఆల్ పర్సనల్ ఎక్స్పెక్టేషన్స్ ఆర్ మైండ్ రీడర్స్. అంటే నన్ను నువ్వు అర్థం చేసుకోవాలి, నేను చెప్పను కానీ నువ్వు అర్థం చేసుకోవాలి, అది నా పర్సనల్ ఎక్స్పెక్టేషన్. దిస్ ఈజ్ అ బిగ్గెస్ట్ ప్రాబ్లం. రోల్లో అయితే చెప్తారు మేనేజర్ డ్యూటీ ఏంటి, కింద పనిచేసే వ్యక్తి డ్యూటీ ఏంటి, దే విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్. కానీ పర్సనల్ ఎక్స్పెక్టేషన్స్లో మీరు అర్థం చేసుకోవాలి అంతే సందర్భాన్ని. అదేంటి మళ్ళీ ఆ రోజు అలా అన్నావే అంటే, ఆ రోజు అప్పుడు అట్లా అన్నాను, ఈరోజు ఇలా అంటున్నాను అంతే అని. మరి ఆ రోజు ఈ విషయం చెప్పలేదే అని చెప్పరు, అన్నీ చెప్తారా ఏంటి? యూ హ్యావ్ టు అండర్స్టాండ్. ఈ ఎక్స్పెక్టేషన్ డిసప్పాయింట్మెంట్ దారితీస్తుంది. ఇంకొంతమంది అయితే వాళ్ళు చెప్పరు కానీ మనం అర్థం చేసుకోవాలి. అదే మైండ్ ఈగో. రీడింగ్. నేను చెప్పేదాకా నువ్వు అర్థం చేసుకోకపోతే ఇంక నువ్వు నాకు ఎందుకు రిలేషన్షిప్లో? ఈగో. అదో నువ్వు చెప్తే సరిపోద్ది కదా ఒక ముక్కతోటి, దాన్ని 10 రోజులు సాగదీసి దాన్ని ఎక్కడికెక్కడికో తీసుకెళ్ళి, ఆ రోజు నేను చెప్దాం అనుకున్నాను కానీ నువ్వు అర్థం చేసుకుంటావు అనుకున్నాను, అందుకే ఈరోజు చెప్తున్నాను. ఆ రోజు ఈరోజు నాకు కోపం వచ్చింది అందుకే అన్న. అసలు ఇలా ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు మనం మాట్లాడే టాపిక్ ప్రతి ఒక్కరికి ఉంటుంది కాబట్టి తలకాయ పట్టేసుకుని మరీ చూస్తారు కింద కామెంట్ బాక్స్. అవి కూడా ఫిక్స్డ్గా ఉండవు నారాజు. ఈసారి చెప్పిందే ప్రతిసారి ఇదే ఉంటుందనే గ్యారంటీ లేదు. పర్సనల్ ఎక్స్పెక్టేషన్స్ ఆర్ ఫ్లెక్సిబుల్, దే ఆర్ డైనమిక్, ఎప్పటికెప్పుడు మారిపోతూ ఉంటాయి. సో వీటన్నిటికీ ప్రధాన కారణం, నాకైతే ఈ టాపిక్ అంటే చేస్తుంటే ఆయాసం వస్తుంది, అంటే అంతలా ఫీల్ అవుతున్నట్టుంది నాకు. ప్రాక్టికల్గా చాలా మందిని చూస్తాం కదా సార్. అవును, మనం ఒక రోల్లో ఫిట్ అయిపోయి వెళ్ళిపోతూ ఉంటాము, వెనక ముందు పట్టించుకునేంత. ఇప్పుడు పొద్దున్న ఏ డ్రెస్ వేసుకుని సాయంత్రం ఏ డ్రెస్ వదిలేస్తామో కూడా తెలియని పరిస్థితి ఉంటుంది ఒక్కోసారి. ప్రతి దాంట్లోనూ ప్రతి ఒక్కరిని అర్థం చేసుకుని ముందుకెళ్ళాలి. నేను ఇది అని చెప్పేసి నేను అక్కడ నుంచి మూవ్ అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ ఎక్స్పెక్టేషన్స్ ఉండకూడదు. నేను బాధ్యతగా నేను ఒక మాట చెప్పేసిన తర్వాత మళ్ళీ దాని మీద ఎక్స్పెక్టేషన్స్ ఉండకూడదు. ఏమనుంటే డిస్కషన్ వేరే వాళ్ళతో, ఇదే సొల్యూషన్ యాక్చువల్లీ. కమ్యూనికేషన్ ఇస్ ద సొల్యూషన్. ఎందుకంటే కమ్యూనికేట్ చేయలేదని అంటే అది తప్పు, క్షమించరా అని తప్పు అది. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలోచనతో వస్తారు. మన అనుకొని వచ్చేటువంటి వాళ్ళు ఉంటారు, మనం అని ఆలోచించుకునేటువంటి వాళ్ళు ఉంటారు, మనది అని హక్కుగా భావించి ఎక్స్పెక్ట్ చేసేటువంటి వాళ్ళు ఉంటారు. అక్కడ వాళ్ళకి కమ్యూనికేట్ చేయాల్సినటువంటి అవసరము బాధ్యత రెండూ ఉన్నాయి. ఆ రెండూ కనిపించినప్పుడు హర్ట్ అయ్యి ఒక మాట మాట్లాడితే భరించాలి. కానీ దాన్నే ఈగో కింద కన్సిడర్ చేసేసి 10 రోజుల తర్వాత చెప్తే ఎవరికైనా సరే మండుతుంది. ఈ 10 రోజులు నువ్వు అది క్యారీ చేస్తా ఉన్నావు చెప్పకుండా. మళ్ళీ ఆ క్వశ్చన్ తిరిగి మనం అడిగామనుకోండి, అదే ముందే చెప్పొచ్చు, 10 రోజులు ఇన్ని రోజులు ఇలా చేసాను. అక్కడ క్యారెక్టర్ అసాసినేట్ అంటే నేను ఇలా మళ్ళీ ఎదురు తిరిగి క్వశ్చన్ అడిగితే క్యారెక్టర్ అసాసినేట్ చేసినంత ఇదిగా ఫీల్ అవుతారు. నిజమే సార్. అది ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయంటే రిలేషన్షిప్లో ఎక్స్పెక్టేషన్స్. ఇదే అనుభవం వాళ్ళకు ఇతరులతో ఉందనుకోండి పెద్ద పట్టించుకోవాలి, రిలేషన్షిప్లోనే ఉంటుంది. ఎక్స్పెక్టేషన్ ఉన్న చోటే ఈ డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. దీనికి సింపుల్ సొల్యూషన్ చెప్పాలంటే నెంబర్ 1 ఓపెన్ కమ్యూనికేషన్. నేనేం ఆశిస్తున్నానంటే, ఎంత రిలాక్స్డ్గా ఉందో, భుజాలు మొత్తం కిందకు వచ్చేసేసారు. ఇది కనుక పాటిస్తే ఇద్దరూ అర్థం చేసుకుంటే ఎవరైనా మహారాజు చాలా అద్భుతంగా ఉంటుంది. మాట్లాడుతున్నప్పుడు కొంత ఇబ్బందిగా ఉంటుందేమో, అలవాటు లేని పని కాబట్టి, కానీ చెప్పిన తర్వాత మాత్రం నీలాగే రిలాక్స్ అవ్వాల్సిందే. భుజాలన్నీ అలా అమ్మయ్య ఇక నాకే బాధ లేదు, నాకే బరువు దించినంత హ్యాపీగా, బరువు దించినట్టు. నాతో పాటు ఎంతమంది ఆడియన్స్ ఓహో ఓపెన్ కమ్యూనికేషన్ ఓకే అని అనుకునేటువంటి వాళ్ళు కొంతమంది ఓపెన్ కమ్యూనికేట్ చేస్తాం కానీ అర్థం చేసుకోరు. సరే మీరు చెప్పారు కదా రామ్ గారు, చేద్దాం. అయితే ఓపెన్ కమ్యూనికేషన్లో
మీకేం కావాలో చెప్పినప్పుడు మీరేం చేయాలో కూడా అడగాలి, అది ఇంపార్టెంట్. మీ ఎక్స్పెక్టేషన్స్ ఎందుకంటే నేను నీ నుంచి ఏం ఆశిస్తున్నానో చెప్తే నీవు నా దగ్గర నుంచి ఏం ఆశిస్తున్నావో వాటిని కూడా ఫుల్ఫిల్ చేయాలిగా. అంతే కదా. ఈ ఓపెన్ కమ్యూనికేషన్లో ఫ్లెక్సిబిలిటీ ఉంది, దీనివల్ల నెగోషియేట్ చేయొచ్చు. సారీ, ఈ వారం మాత్రం సాధ్యం కాదు, చాలా బిజీగా ఉన్నాను, నెక్స్ట్ వీక్ అని ముందే చెప్పే అవకాశం నాకు ఇప్పుడు వస్తుందిగా. అవును. సో కమ్యూనికేషన్లో నెగోసియేషన్ జరుగుతుంది, దాంతో క్లారిటీ వస్తుంది. ద సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ దట్ యూ హ్యావ్ టు చెక్ వెదర్ ఇట్ ఈస్ అ రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్, అన్రియలిస్టిక్. కొంతమంది చెప్తుంటారు సార్, నాకు తెలియదు నువ్వేం చేస్తావో ఏమో, ఈరోజు సాయంత్రానికి వెళ్ళా ఈ పని అయిపోయి, నాకు తెలియదు, నీకే తెలీదు, నీకు మాత్రం ఫుల్ఫిల్ చేయాలా, అవన్నీ నాకు అనవసరం, కారణాలు చెప్పొద్దు. ఇది అన్రియలిస్టిక్. మీరు డిసప్పాయింట్మెంట్కి గురయ్యే అవకాశం ఉంది. అది ఎవరితో అయినా సరే, పిల్లలతో అన్నాను అనుకోండి, నాకు తెలియదు నువ్వేమో, నాకు మాత్రం ఫస్ట్ ర్యాంక్ తీసుకురావాల్సిందంటే, వారిని నాకే తెలియక నేను వస్తుంటే మళ్ళీ నీకు తెలియదు కానీ నేను నీకు ఫస్ట్ ర్యాంక్ తీసుకురావాలా. వాళ్ళ భార్య కూడా అనింది అనుకోండి, నాకు తెలియదు ఏం చేస్తారో ఏమో, నాకు మాత్రం గోల్డ్ నెక్లెస్ కొనాల్సిందే అనుకోండి. అంటే మరి నీకు తెలీదు, నేను ఎట్లా తీసుకురావాలంటావు, కానీ నీకు మాత్రం కావాలా. సో ఇవన్నీ ఈ అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ని మొత్తం స్ట్రైక్ చేస్తే రియలిస్టిక్గా ఆలోచిద్దాం, నీకు ఏం చేయాలో ఏం చేయగలను. ఒక రకంగా కొన్ని ఇట్లా నెగోషియేట్ చేసినప్పుడు కొంత మీ కెపాసిటీకి మించి ఉన్నా మీ కెపాసిటీ పెరిగే అవకాశం ఉంది. ఎక్స్పెక్టేషన్స్ వల్ల అడ్వాంటేజే, నాట్ అన్రియలిస్టిక్. కొంచెం బార్ని రైజ్ చేస్తే ఒకరి ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వడం కోసం చేసే ప్రయత్నంలో భాగంగా రిలేషన్షిప్ బలపడుతుంది. అంతేగాని ఎక్స్పెక్టేషన్స్ లేని రిలేషన్షిప్ ఉండడం చాలా కష్టం. ప్లటానిక్ రిలేషన్షిప్ అనో, లేదా మనం మాట్లాడితే చాలా సైకలాజికల్ డిస్కషన్కు పనికిరావచ్చేమో, కానీ ప్రాక్టికల్గా అయితే ఎక్స్పెక్టేషన్స్, దీస్ ఆర్ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఎక్స్పెక్టేషన్స్ అంటారు. మాటలతో మాట్లాడని అవతల వాళ్ళ మీద కలిగే ఆశలు ఎన్నో ఉంటాయి. భలే చెప్పారు సార్. ప్యాషనేట్ లవ్లో జర్నీ ఎప్పుడు ప్యారలల్గానే ఉంటుందండి, అద్భుతంగా జీవిస్తారు. ఎలా అంటే కొట్టుకున్నా తిట్టుకున్నా ఒకటే ప్యారలల్ లైన్ ఉంటుంది. ఎక్స్పెక్టేషన్స్ కూడా ఎలా ఉంటాయి, హెల్దీ రిలేషన్షిప్కి సంబంధించింది ఉంటుంది. ఎక్స్పెక్టేషన్స్ కూడా ఎథికల్గా జర్నీ లాంగ్ రన్లో కోరుకుంటారు. ప్లాటోనిక్లో ఉంటుంది, ఎలా అంటే టూ మచ్ ఎక్స్పెక్టేషన్స్తో కూడుకున్నటువంటి లవ్ ఉంటుంది. దాని లవ్ కూడా కొన్నిసార్లు అంటే ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతే ఉన్మాదం దాని కిందకి వెళ్ళిపోతుంది. ఎలా అంటే ఫిజికల్ అటాచ్మెంట్, ఫిజికల్ ఇంటిమసీ టూ మచ్ ఎక్స్పెక్టేషన్స్ తోటి వెళ్ళిపోయి అది తీరిన తర్వాత తీసి పక్కన పెట్టేస్తారు. అంటే ఆ టైప్ ఆఫ్ దాంట్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఎక్స్పెక్టేషన్స్లో ఇవి కూడా ఒకటి. ఎమోషన్స్ ఏమీ లేకుండా, ఎమోషన్స్ ఏమీ ఉండవు. ఫిజికల్ నీడ్స్ ఎప్పుడైతే ఫుల్ఫిల్ అయిపోతూ ఉంటాయో మళ్ళీ ఫిజికల్ నీడ్స్ కావాల్సినప్పుడు దగ్గరకు వస్తారు. ఫిజికల్ నీడ్ వెళ్ళిపోయిన తర్వాత పని అయిపోగానే పక్కకి వెళ్ళిపోయినంత అంతే ఇదిగా ఉంటారు. అంటే మీరు చెప్పింది కరెక్టే. అక్కడే డిఫరెన్స్ వస్తుంది, దెబ్బ కొట్టేది కూడా అక్కడే రిలేషన్షిప్లో. సో ఈ ఓపెన్ కమ్యూనికేషన్, రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్, ఇవి రెండింటి మీద క్లారిటీ ఉంటే రిలేషన్షిప్ ఉంటాయి, ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. డిసప్పాయింట్మెంట్స్ ఉన్నా అందులోనే సాటిస్ఫాక్షన్ ఎదుర్కొనే యాటిట్యూడ్ డెవలప్ అవుతుంది. దట్స్ హౌ పీపుల్ టుగెదర్ ఫార్వర్డ్. ఎక్స్పెక్టేషన్స్ రిలేషన్షిప్లో ఉండడం తప్పేమీ కాదు, ఇవి పాటిస్తే. మీ అనుభవం ఏదైతే ఉందో కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ రామ్ సార్. థ్యాంక్ యూ నారాజు, థ్యాంక్ యూ సో మచ్. క్లాస్ ఎప్పుడుండే అవకాశం ఉంటుంది నారాజు? ఏప్రిల్ 22వ తేదీన మళ్ళీ విజువలైజేషన్ బేసిక్స్ స్టార్ట్ అవుతుంది. మీకు అద్భుతమైన అనుభవాలు పొందాలన్నా, మీరు అనుకున్నది ఒకటి, మీ అనుభవంలో మీరు తెలుసుకున్నది ఒకటి, అట్లాంటి అనుభవాన్ని చూడాలంటే ఖచ్చితంగా బేసిక్ విజువలైజేషన్ అటెండ్ అవ్వాల్సిందే. ఏప్రిల్ 22న 5 రోజుల పాటు జరిగే ఈ ప్రోగ్రామ్ను అనుభవపూర్వకంగా తెలుసుకోవాల్సిందే తప్ప మనం ఎన్ని వీడియోలు చేసినా వినడానికి చాలా అద్భుతంగా ఉంటాయి. సో ఏప్రిల్ 22 ఎవరైనా ఎన్రోల్ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.